బిట్ వైజ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఎట్లా అంటే దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, దాని యొక్క డెఫినేషన్ ఆర్ స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ దీస్ ఆపరేటర్స్ ఆర్, ఇక్కడ దీస్ అంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ నెంబర్స్. ఓకేనా, బైనరీ నెంబర్స్ మీద ఆపరేషన్ చేయడానికి ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ బైనరీ నెంబర్స్ అంటే ఏంటిది? 0, 1. ఓకేనా, మీకు తెలుసు ఆల్రెడీ. సరే, ఇప్పుడు చూద్దాం ఇది దీని. ఇక్కడ బులియన్ వాల్యూస్ అంటే ట్రూ ఫాల్స్ కదా. ఇక్కడ మనం వీటికి సింబాలికల్ న్యూమరికల్గా రాసుకోని అంటే వీటిని ట్రూని 1గా, ఫాల్స్ని 0గా రాసుకుంటాం అన్నట్టు. సరే, వీటిని మనం బైనరీ నెంబర్స్ అంటాం, 0, 1 అని. ఓకేనా, అంటే ఈ విధంగా ట్రూని ఫాల్స్ని ఈ విధంగా న్యూమరికల్గా రాసుకుందాం మనం బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఓకేనా, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? బైనరీ నెంబర్స్ మీద క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్సే బిట్ వైజ్ ఆపరేటర్స్. అవి ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి, టేబుల్ మీద అండ్ ఉంది, ఆర్ ఉంది, ఎగ్జార్ ఉంది, నాట్ ఉంది, లెఫ్ట్ షిఫ్ట్ ఉంది, రైట్ షిఫ్ట్ ఉంది. ఇవి ఆపరేటర్స్. వీటి పేరు ఏంటిది? బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ ఎగ్జార్, బిట్ వైజ్ నాట్, బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్. ఇవి నేమ్స్ అన్నట్టు, ఈ ఆపరేటర్స్ యొక్క నేమ్స్. ఓకే, ఇప్పుడు వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ ఏంటిది? ఫస్ట్ ఆపరేటర్ ఏంటిది? ఇక్కడ అండ్, బిట్ వైజ్ అండ్ కదా. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అసలు ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే x = 3, y = 2. ఓకేనా, ఓకే, 2 వాల్యూస్ తీసుకున్నాం, 2 వేరియబుల్స్. ఇక్కడ x = 3 తీసుకున్నాం, y = 2 తీసుకున్నాం. ఇప్పుడు నాకు ప్రింట్ x అండ్ 2 అని అనుకో, మనకేమొస్తుంది అంటే x అండ్ y అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x అండ్ y, ఈ x అండ్ y వీటి మీద ఆపరేట్ చేయాలి. ఇప్పుడు x+2 సరే x+y అంటే 5 వస్తుంది కదా. మరి x అండ్ y, ఇక్కడ అండ్ అంటే ఏంటిది? బిట్ వైజ్ అండ్. ఓకేనా, x అండ్ y అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇవరకనే చెప్పిన నేను బిట్ వైజ్ ఆపరేటర్. ఈ అండ్ అనేది బిట్ వైజ్ ఆపరేటరు. సో అంటే ఈ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తాం? బైనరీ నెంబర్స్ మీద యూజ్ చేస్తాం. మరి x అండ్ y ఏంటిది? డెసిమల్ నెంబర్స్. సో వీటి మీద మనం యూజ్ చేయలేము. కాబట్టి ఈ x అండ్ వైని బైనరీ నెంబర్స్లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x = 3 కదా, దీన్ని బైనరీ కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ 3ని బైనరీ నెంబర్స్లో ఏ విధంగా కన్వర్ట్ చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 3 తీసుకున్నా, 2 తీసుకున్నా. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద 2 1 2, రిమైండర్ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఇక్కడ కోఎఫిషియంట్ 1, ఈ కోఎఫిషియంట్ 1ని రిమైండర్ 1ని 1 1గా రాసిన. ఓకేనా, ఈ 1 1 ముందు 0 0 పెట్టిన. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. సో ఇక్కడ ఏమైంది అంటే 0 0 ఎందుకు పెట్టానంటే దీన్ని 4 డిజిట్స్గా రాసుకుంటాను ఈ డెసిమల్, ఈ బైనరీ నెంబర్ అయిన 3ని. ఓకేనా, సో 0 0 1 1 అనేది 3 అన్నట్టు బైనరీ నెంబర్ సిస్టంలో. ఓకేనా, సరే 3ని కన్వర్ట్ చేసినాం. మరి x = 2 కదా, 2ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? సరే 2ని కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 2 ఎందుకు తీసుకుంటానంటే ఈ 2ని ఇక్కడ చెప్తారు కదా, ఈ 2ని ఎందుకు తీసుకున్నానంటే బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది బేస్ 2 అన్నట్టు, అందుకే ఇక్కడ 2 తీసుకున్నాం. సరే, ఇక్కడ 2 1 2, రిమైండర్ 0 మిగులుతుంది. సో 1 0. సో దీన్ని చేస్తే 1 0 వచ్చింది. సో దీన్ని 4 బైట్స్ రాసుకున్నంటే ముందు 2 zeros తీసుకున్నాం. ఓకే, దీనికి ఇప్పుడు మీరు ఇక్కడ ఒక నెంబర్ని డెసిమల్ నెంబర్ సిస్టంలో ఏ విధంగా కన్వర్ట్ చేసారో కూడా నేర్చుకున్నారు ఇప్పుడు. ఓకేనా, సరే ఇది పక్క పెట్టాం. ఇప్పుడు x = 3ని మనం 0 0 1 1 1 అని రాసేసినాం, 2ని 0 0 1 0 అని రాసేసినాం. ఇప్పుడు దీని మీద ఈ ఇక్కడ చూడండి ఉన్నాయి చూడండి, వీటి మీద మనం ఈ అండ్
ఈ బిట్ వైజ్ ఆపరేటర్ని మనం పర్ఫామ్ చేసి చూద్దాం ఈ బైనరీ నెంబర్స్ మీద. సరే, ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే ఏమవుతుంది, సరే ఇది పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మీకు ఒకటి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 చేసినాం అనుకో, అప్పుడు మనకి ఏమవుతుంది 3 వస్తుంది. అంటే నీకు అడిషన్ తెలుసు కాబట్టి 1 + 2 చేసినావు 3 వచ్చేసింది. మరి నీకు అండ్ అనే ఆపరేటర్ గురించి తెలియాలి, బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ గురించి నీకు తెలియాలి, లేదంటే జనరల్ నీకు అండ్ అనే ఆపరేటర్ గురించి తెలియాలి. సో మనం ఇంతకుముందే చూసినాం లాజికల్ ఆపరేటర్లో అండ్ అనే ఆపరేటర్ యొక్క ట్రూత్ టేబుల్. సో ఒకసారి ఆ టేబుల్ చూద్దాం. ఆ టేబుల్ ఏముంది, 0 0 ఇస్తే మనకేమవుతుంది 0 వస్తుంది. అంటే ఇక్కడ 0 అంటే ఇది ఫాల్స్ అన్నట్టు, ఈ 0 ఫాల్స్ అయితే ఫాల్స్ అవుతుంది. ఓకేనా. సో నేను నెంబరింగ్లో ఇస్తున్నా. ఓకేనా. సరే, 1 0 ఇస్తే ఇక్కడ అండ్ అని ఏంటిది, అండ్ అంటే ఏది ఒకటి కంపల్సరీ ఏది ఒకటి కాదు, 2 కంపల్సరీ ట్రూ అయితేనే అది ట్రూ అవుతుంది అన్నట్టు. అండ్ అంటే ఏంటిది, దీంతో పాటు ఇది కూడా ట్రూ కావాలి అని మీనింగ్ అన్నట్టు దాన్ని అండ్ యొక్క మీనింగ్. ఓకేనా. సో ఇక్కడ ట్రూ 1 0 అంటే కంపల్సరీ 0 అవుతుంది. 0 1 అన్న 0నే, 1 1 అంటే కంపల్సరీ 1 అవుతుంది. ఓకేనా. అంటే ఈ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్, ఈ అండ్ అనేది మల్టిప్లికేషన్ లెక్క అన్నట్టు. ఇప్పుడు 1 × 1 1, 0 × 1 0, 1 × 0 0, 0 × 0 0, ఆ విధంగా అన్నట్టు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా మీకు. సరే, ట్రూత్ టేబుల్ యూజ్ చేసినాం. ఇప్పుడు మనం ఈ అండ్ అనే ఆపరేటర్ని బిట్ వైజ్ ఆపరేటర్ గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ X బిట్ వైజ్ ఆపరేటర్ అండ్ Y ఏమవుతుంది అంటే ఇక్కడ ఏముందంటే ఇక్కడ X ఏంటిది 0 0 1 1. ఓకేనా. Y ఏంటిది 0 0 1 0. ఓకేనా. ఓకే. సరే, ఇక్కడ 0 0 1 1, 0 0 1 0. సరే, దీన్ని మనం చేసి చూద్దాం. ఓకేనా. ఏమేమి చేద్దాం, బిట్ వైజ్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. సరేనా. ఇక్కడ 1 0 అంటే చెప్పిన మీకు ఆల్రెడీ, సేమ్ అడిషన్ లెక్కనే చేస్తున్నాను అన్నట్టు. 1 0 అంటే ట్రూత్ టేబుల్ వేద్దాం. 1 0 అయితే ఏమొచ్చింది 0 వచ్చింది. సరే, 0 యాజ్ ఇట్ ఈజ్ రాసుకో. 1 1 చేస్తే 1 వస్తుంది, ఎందుకంటే ఏదో ఒకటి 2 కంపల్సరీ ట్రూ అయితే అది ట్రూ అవుతుంది. ఏదో ఒకటి ఫాల్స్ అయినా అది 0నే అవుతుంది. ఇక్కడ కూడా 0నే. సో ఓవరాల్గా మనకి ఏమొచ్చింది 0 0 1 0 వచ్చేసింది. 0 0 1 0 వచ్చింది. ఇదేంటిది, ఇది ఒక బైనరీ నెంబర్. దీన్ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 0 1 0ని ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ దీని యొక్క ప్లేస్ ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను చేస్తాను చూడండి మీకే అర్థమవుతుంది. దీని ప్లేస్ ఏంటంటే 2 0 అన్నట్టు, దీనిది 2 1, దీనిది 2 2, దీనిది 2 3. ఓకేనా. సరే, ఎట్లుంది కదా, అంటే ప్లేస్ వాల్యూ అన్నట్టు, అది 2 0 అనేది ప్లేస్ వాల్యూ. అదే డెసిమల్ నెంబర్లో 10 0 అన్నట్టు, 10 1 బేస్ 10 కాబట్టి. ఓకేనా. సరే, ఇక్కడ చూడండి 2 0 కదా, 2 0 × 0. ఈ 0 ఏంటిది, ఇక్కడ ఈ 0 అన్నట్టు ఇక్కడ ఉంది చూడండి, ఇది ప్లస్ 2 1 × ఈ 1. ఓకేనా. ఇది ప్లస్ 2 2 × ఈ 0. ఓకేనా. ప్లస్ 2 3 × ఈ 0. ఓకేనా. సరే, ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, 2 0 అంటే 1. ఓకేనా. 1 × 0 0, ప్లస్ 2 1 అంటే
2. 2 into 1 అంటే 2. ఓకేనా. 2 power 2 అంటే 4. 4 into 0 0. 2 power cube అంటే 8. 8 into 0 0. సో 0 + 0 + 2 + 0. సో ఓవరాల్ మనకి ఏమొచ్చింది 2 వచ్చింది. అదే కదా ఇక్కడ చూడండి, అంతే, ఇది 2 వచ్చింది అన్నట్టు. ఓకే. సో ప్రింట్ ఎక్స్ అండ్ వై. ఈ ఎక్స్ అండ్ వై ఏంటి, ఇక్కడ బైనరీ నెంబర్స్ చూడండి, ఇక్కడ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వైని ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది అన్నట్టు. ఓకేనా. అంతే, ఇప్పుడు మనం ఆపరేట్ చేసేసాం. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం కదే 1 + 2 వేస్తే 3 వచ్చింది కదా. ఎక్స్ ప్లస్ వై వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 1 అనుకుంటే వై అనేది 2 అనుకుంటే 3 వచ్చింది. అంటే అడిషన్ ఆపరేటర్ చేసినాం అన్నట్టు. ఇక్కడ మనం అండ్ అనే బిట్ వైజ్ ఆపరేటర్ని చేసినాం. ఇక్కడ ఏ నెంబర్స్ మీద చేసినాం, బైనరీ నెంబర్స్ మీద చేసినాం. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ఆపరేటర్ ఏంటిది, ఆర్, బిట్ వైజ్ ఆర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ అండ్ ప్లేస్లో ఆర్ రాసుకుందాం. ప్రింట్ ఎక్స్ ఆర్ వై. ఓకేనా. ఇది చేస్తే ఎట్లుంటుంది అంటే సేమ్ ఈ అండ్ లెక్కనే ఈ ఆర్ యొక్క టేబుల్ చూద్దాం. ఇప్పుడు మీకు అండ్ అనే బిట్ వైజ్ అండ్ అనే ఆపరేటర్ మీకు అర్థమైతే ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. కానీ ఒక చిన్న డిఫరెంట్ ఉంటుంది, అంటే ఎక్స్ ఆర్ వై కదా. దీని యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం ఒకసారి. ఇది ఎట్లుంటుందంటే ఆర్ అనేది ఏదో ఒకటి కంపల్సరీ ట్రూ కావాలి. ఎండ్ ఆఫ్ ద డే మనకు ట్రూ అనేది చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు 0 0 ఉందనుకోండి, ఇలా ఏది ట్రూ కాదు, 2 ఫాల్సే కాబట్టి 0 అనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 1 ఉందనుకోండి, కంపల్సరీ ఏదో ఒకటి ట్రూ కావాలి. కాబట్టి ఆర్ అంటే ఏంటిది, ఏదో ఒకటి ట్రూ. ఆర్ అంటే ఏదన్నా ఒకటి ట్రూ కావాలి, ఆటోమేటిక్గా అవుట్పుట్ కింద ట్రూ వస్తుంది. సరే 1 0 తీసుకున్నా, ఇక్కడ 1 అనేది ట్రూ, సో 1 వచ్చేస్తుంది. ట్రూ తీసుకున్నా అంటే 1 1 తీసుకున్నా 1 వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకంతే. ఇది ఆర్ టేబుల్ గురించి. సరే, ఇప్పుడు దీన్ని మనం చేసి చూద్దాం. ఇక్కడ ఏముంది, ఎక్స్ ఏంటిది 0 0 1 1. ఓకే. వై ఏంటిది 0 0 1 0. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆర్ అనే ఆపరేటర్ని చేస్తున్నాం. ఓకేనా. చేస్తే ఏమవుతుంది, 1 0 ఏదో ఒకటి ట్రూ కావాలి. సరే 1 వచ్చింది, ఏదో ఒకటి ట్రూ అయింది. సరే 1 1 ట్రూ కాబట్టి ట్రూఏ. 0 అసలు ఇలా ట్రూ వేయలేదు కాబట్టి ఫాల్స్ అన్నట్టు. ఓకేనా. సో ఏమొచ్చింది, 3 వచ్చింది. అంతేనా. ఇక అంతే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. 3 వచ్చేసింది అవుట్పుట్ కింద. ఓకే, గింతే. ఆర్ అనేది సింపుల్ అండ్ లెక్కనే. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటిది, ఎగ్జార్ గురించి చూద్దాం. ఓకేనా. ఎగ్జార్ గురించి సరే, ప్రింట్ ఎక్స్ ఎగ్జార్ బిట్ వైజ్ ఎగ్జార్ వై చేస్తే ఏమవుతుంది, ఈ ఎగ్జార్ అనేది ఎట్లానంటే ఇప్పుడు నువ్వు ఎట్లానంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దాని యొక్క ట్రూత్ టేబుల్. ఇప్పుడు 0 0 ఉందనుకోండి, 0 1 1 0 1 1 0 0 వేస్తే ఏమవుతుందంటే 0 0 వేస్తే కంపల్సరీ ఇది ఎట్లానంటే ఈ ఎగ్జార్ అనేది ఎట్లానంటే ట్రూ ఫాల్స్ 2 ఉండాలి, అప్పుడు మాత్రమే అది ట్రూ అవుతుంది. ఫాల్స్ ఉంటే అది ఫాల్స్ అవుతుంది, ట్రూ ఉంటే అది ఫాల్స్ అవుతుంది. ఎట్లా ఉండాలి, ట్రూ ఫాల్స్ 2 ఉంటేనే అది ట్రూ అవుతుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫాల్స్ ఉంది అంటే 0 0 ఉంది, అప్పుడు ఏమవుతుంది 0 అని వస్తుంది. ఇక్కడ 0 అండ్ 1 ఉంది, అప్పుడు మాత్రమే ఇది 1 అవుతుంది. ఓకేనా.
ఈ విధంగా డిఫరెంట్ ఉంటే అది 1 కింది అన్నట్టు. ఇక్కడ చూడండి 1 0 ఈ డిఫరెంట్ ఉంది, సో 1 ఇచ్చింది అన్నట్టు. 1 0 1 ఇక్కడ ట్రూ ఉంది, కంపల్సరీ డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇక్కడ 0నే ఇచ్చేస్తుంది. ఇది దీని యొక్క సింపుల్ లైన్లో చెప్పానంటే దీన్ని ట్రూ ఫాల్స్ 2 ఉంటే అది ట్రూ ఇస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ఫాల్స్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక చిన్న లైన్లో రాసుకోండి మీరు. సరే, ఇప్పుడు దీన్ని చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ అంటే ఏంటిది 0 0 1 1. ఓకేనా? వై 0 0 1 0. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జార్ బిట్ వైజ్ ఎగ్జార్ని అప్లై చేసి చూద్దాం. 1 0, సో డిఫరెంట్ ఉంది కాబట్టి ట్రూ, సేమ్ ఉంది కాబట్టి 0, సేమ్ ఉంది కాబట్టి 0, సేమ్ ఉంది కాబట్టి 0. సో ఓవరాల్గా మనకి ఏమొచ్చింది 1 వచ్చింది. దీన్ని డెసిమల్లో 1 అంటారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు 1 వచ్చింది అవుట్పుట్ కింద. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఎగ్జార్ వై అంటే 1 వచ్చింది. ఓకేనా? సరే, ఎగ్జార్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సరే, ఇప్పుడు మనం నాట్ అనే ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ నాట్ అనేది కొంచెం ట్రిక్కీ ఉంటుంది కానీ సింపుల్ ఉంటుంది. ఓకేనా? సరే, నాట్ అనే ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. నాట్ బిట్ వైజ్ నాట్, దీన్నే నగేషన్ అంటారు, లేదంటే కాంప్లిమెంట్ అంటారు. మీకు ఆల్రెడీ తెలుసు, లాజికల్ ఆపరేటర్లో మనం నాట్ అనే ఆపరేటర్ గురించి చూసినాం. నాట్ అంటే నువ్వు ఆయన ఇస్తే దానికి అపోజిట్లో ఇస్తుంది అన్నట్టు. ఇప్పుడు ట్రూ ఇస్తే ఫాల్స్ ఇస్తుంది, అంతేగా? అంటే రివర్స్ చేసి ఇస్తుంది అన్నట్టు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ బిట్ వైజ్ నాట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏంది దీని కథ ఏందో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 5 y = 4. ఇన్ జనరల్గా ఇప్పుడు ప్రింట్ x + y అంటే ఏమవుతుంది, మనకు అవుట్పుట్ కింద ఏమవుతుంది 9 అని వస్తుంది. అంటే ఇక్కడ 9 అనేది ఇప్పుడు మెమరీలో ఈ 9 అనేది స్టోర్ అయి ఉంటుంది కదా. అంటే ఈ 9 అనే దానికి స్పేస్ అనేది అలోకేట్ అవుతుంది మెమరీలో, అంతే కదా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మెమరీ అలోకేట్ అవుతుంది 9కి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం ఈ నాట్ బిట్ వైజ్ నాట్ లేదంటే నగేషన్, ఈ కాంప్లిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సరే, ఇక్కడ ప్రింట్ నగేషన్ ఎక్స్ అని తీసుకున్నాం. తీసుకుంటే మనకు ఏమొస్తుంది -6 వస్తుంది. అసలు ఈ -6 అనేది ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా నాట్ గురించి మీరు లాజికల్ ఆపరేటర్స్లో చూసిర్రు, ఆపోజిట్లో రివర్స్ చేసి ఇస్తానట్టు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 కదా, 5ని ఇక్కడ మనం x = 5. ఓకే, నగేషన్ ఎక్స్ అంటే ఈ యాక్చువల్గా ఈ బిట్ వైజ్ నాట్ కదా. బిట్ వైజ్ నాట్ ఆపరేటర్ దేని మీద పర్ఫామ్ చేస్తాం, బైనరీ నెంబర్స్ మీద పర్ఫామ్ చేస్తాం, 5 మీద వేయం. ఓకేనా? సరే, ఈ 5ని ఇప్పుడు మనం బైనరీ నెంబర్లో రాద్దాం. బైనరీ నెంబర్లో రాస్తే ఏముంటుంది 0 1 0 1, ఇది బైనరీ నెంబర్లో 5. సరేనా? ఇప్పుడు దీని మీద మనం ఈ యాక్చువల్గా ఇప్పుడు మనకు -6 వచ్చింది కదా అవుట్పుట్. ఈ -6 ఎలా వచ్చింది, యాక్చువల్గా కంప్యూటర్ మనకు -6 ఎలా ఇచ్చింది అనేది చూద్దాం. అసలు -6ని కంప్యూటర్ ఎలా ఇచ్చింది, అసలు ఏ విధంగా ఇచ్చిందో చూద్దాం. అది ఎట్లా ఇచ్చిందో యాజ్ ఇట్గా మనం ఇక్కడ మనం అది ఏ విధంగా -6ని పర్ఫామ్ చేసి అవుట్పుట్ కింద ఇచ్చిందో సేమ్ మనం అదే విధంగా పర్ఫామ్ చేసి -6ని ఇద్దాం. ఓకేనా? సరే, ఇక్కడ చూద్దాం. 5ని బైనరీ నెంబర్స్లో రాసేసినాం. ఇప్పుడు మనం 5ని -6 కింద వస్తారా చూద్దాం. సరే, నగేషన్ 5 అని అడిగితే ఏమొస్తుంది మనకు నగేషన్ 5 నాట్ 5 అంటే జనరల్గా నాట్ అంటే ఏంటిది రివర్స్ చేస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బైనరీ నెంబర్ ఏముంది 0 1 0 1 ఉంది. సో దీన్ని మ్యాక్సిమం ఆపోజిట్లో ఇచ్చేస్తాను. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఉంటే 0 ఇస్తుంది, 0 ఉంటే 1 ఇస్తుంది, 1 ఉంటే 0 ఇస్తుంది, 0 ఉంటే 1 ఇస్తుంది. అదే కదా
యాక్చువల్గా నాట్ అనే ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్లో మనం డిస్కస్ చేసినాం. ఏదైనా ఇస్తే దానికి అపోజిట్లో ఇస్తుంది అన్నట్టు, రివర్స్గా ఇస్తుంది. సో ఇక్కడ నేను బిట్ వైజ్ మీద ఈ 5 అనే బిట్ వైజ్ నెంబర్ మీద ఈ ఆపరేటర్ని పర్ఫామ్ చేస్తే నాకు 1010 వచ్చింది. యాక్చువల్గా ఈ 1010ని మనం డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తే 10 వచ్చింది, 10 వస్తుంది. ఓకేనా? కానీ ఇక్కడ మనకు -6 వచ్చింది. కానీ మనం నార్మల్గా ఫార్మేట్ చేస్తే 10 వచ్చింది. అసలు 10 -6 రావాలి కదా, 10 ఎందుకు వచ్చింది? యాక్చువల్గా 10 -6 కరెక్ట్ అన్నట్టు, 10 కాదు. ఓకేనా? యాక్చువల్గా -6 ఎట్లా వచ్చిందో ఇప్పుడు చెప్తాను నేను. ఓకేనా? ఇక్కడ ఇది బిట్ వైజ్ ఆపరేటర్. ఓకేనా? నాట్ లాజికల్ ఆపరేటర్. ఓకేనా? లాజికల్ ఆపరేటర్ అయితే 10 వచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనం చేసేది బిట్ వైజ్ ఆపరేటర్. ఓకేనా? -6 ఎట్లా వచ్చిందో చెప్తాను నేను. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -6 వచ్చింది. యాక్చువల్గా 6ని బైనరీ నెంబర్స్లో రాస్తే ఏమొస్తుంది? 0 1 1 0 అన్నట్టు. ఇది ఇవరకు మీకు చెప్పిన 5 + 4 అయితే 9 వస్తుంది, 9కి మెమరీ అలోకేట్ అవుతుంది అని చెప్పిన కదా. ఇక్కడ -6కి మెమరీ అలోకేట్ కాదు, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్కి మెమరీ అలోకేట్ కాదు. మరి ఇట్లా మెమరీ అలోకేట్ అయింది, మనకు అవుట్పుట్ కింద -6 వచ్చింది. మరి ఎట్లా అంటే దానికి ఒక మెథడ్, ఒక ట్రిక్ ఉందన్నట్టు. ఆ ట్రిక్ని ఈ కంప్యూటర్ ఫాలో అయ్యి మనకి అవుట్పుట్ కింద -6ని ఇచ్చింది. ఆ ట్రిక్ ఏంది, ఆ మెథడ్ ఏందో ఇప్పుడు చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు 6ని 0 1 1 0 రాసుకున్నాం. ఓకేనా? ఆ ట్రిక్ ఏంటంటే 2's కాంప్లిమెంట్ అన్నట్టు. 2's కాంప్లిమెంట్ అంటే 2's కాంప్లిమెంట్స్ ఈక్వల్ టు 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, ఈ 1's కాంప్లిమెంట్ అంటే సేమ్ బిట్స్ని రివర్స్ చేయడం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 6ని చూడండి, బైనరీ నెంబర్స్లో 0 1 1 0 ఉంది. ఇప్పుడు దీన్ని 1's కాంప్లిమెంట్ కింద ఏ విధంగా రాస్తాం? 6ని 0 ఉంది, 0 ఉంటే 1 అని రాస్తాం, 1 ఉంటే 0 అని రాస్తాం, 1 ఉంటే 0 అని రాస్తాం, 0 ఉంటే 1 అని రాస్తాం. ఓకేనా? ఈ విధంగా వచ్చింది. ఇది 1's కాంప్లిమెంట్ అన్నట్టు, రివర్స్ చేసి రాసినాం బిట్స్ని. ఓకేనా? ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు -6 అనేది ఎలా వచ్చింది అనేది డిస్కస్ చేస్తున్నాం కదా. సరే, 1's కాంప్లిమెంట్ చేసేసినాం. ఇప్పుడు 2's కాంప్లిమెంట్ కావాలి నాకు. కావాలంటే 1's కాంప్లిమెంట్కి 1 యాడ్ చేయాలి కదా. సరే, ఈ 1's కాంప్లిమెంట్ అని నాకు ఏమొచ్చింది? 1 0 0 1 వచ్చింది, 6 యొక్క 1's కాంప్లిమెంట్. ఇప్పుడు దీనికి 1 అనేది యాడ్ చేసిన అనుకో, యాడ్ చేస్తే నాకు 2's కాంప్లిమెంట్స్ వస్తుంది. దేనిది? 6ది. ఓకేనా? సో ఇప్పుడు మీకు అడిషన్ ఏ విధంగా చేయాలి బైనరీ నెంబర్స్ని అంటే 0 + 0 ఉందనుకో, మనకు 0 వస్తుంది. 0 + 1 ఉంటే, ఇక్కడ 0 అంటే బైనరీ నెంబర్ అన్నట్టు. ఓకేనా? 1 అయినా ఓకే, సరే 1 వస్తుంది. 1 + 0 అయితే 1 వస్తుంది. ఓకేనా? మరి 1 + 1 అయితే 2 వస్తుందా? 2 కాదు, ఇక్కడ 0 వస్తుంది. 1 అనేది క్యారీ అవుతుంది అన్నట్టు. ఓకేనా? అంటే 1 + 1 అంటే యాక్చువల్గా ఏమొస్తుంది అంటే 1 0 వస్తుంది అన్నట్టు. ఇక్కడ 10 కాదు, 1 0. సో 0 ఉండి 1 అనేది క్యారీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 1 అనేది క్యారీ అయింది ఇక్కడ. ఓకేనా? సరే, 1 0 1 0 అంటే ఏంటిది? ఇక్కడ ఆల్రెడీ చెప్పిన కదా, 1 1 అంటే 0 వచ్చింది, మీకు 1 క్యారీ చేసినాం. 1 0 అంటే 0, 0 అంటే 0నే, 1 అంటే 1నే. ఓకేనా? మనకు ఓవరాల్గా ఏమొచ్చింది అన్నట్టు? సారీ ఇక్కడ 1 వచ్చిందంట, 1 0 1. ఓకే, 1 0 1 0 వచ్చింది. ఓకే, సారీ, 1 0 1 0 వచ్చింది. ఓకే, 1 0 1 0 వచ్చింది. 1 0 1 0 అంటే ఏంటిది? 2's యొక్క కాంప్లిమెంట్ కదా. దేనిది? 6ది. యాక్చువల్గా 1 0 1 0ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తే
ఏమొస్తుంది 10 వస్తుంది కదా కదా. కానీ -6 అంటున్నాం దీన్ని మనం. ఇక్కడ మీరు ఒకటి కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నెగేషన్ ఆఫ్ 5 అంటే ఏమని చెప్పిన 1010 అని చెప్పిన. ఇప్పుడు మనం 10ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది 1010. ఓకేనా. ఇప్పుడు ఈ 10ని బైనరీ నెంబర్లో 4 బైట్స్గా రాసిన. ఇక్కడ 5 బైట్స్గా రాస్తే ఇక్కడ 0 యాడ్ చేసిన. ఇప్పుడు 5 డిజిట్స్గా రాసిన 10ని. అంటే 5 డిజిట్గా రాస్తే ఏమవుతుంది 01010 వచ్చింది. ఈ నెగేషన్ ఆఫ్ 5ని మనం ఇక్కడ 1010 ఉంది చూడండి. దీన్ని 5 బైట్స్గా రాయాలంటే ఇక్కడ 0 యాడ్ చేయాలి కదా. కానీ అట్లా కాదు. ఓకేనా. ఇక్కడ 1 ఉంటుంది అన్నట్టు 11010. ఇప్పుడు మీరు డిఫరెన్షియేట్ చేసుకోరు. ఇప్పుడు 10కు నెగేషన్ ఆఫ్ 5కి. సో ఇప్పుడు మీకు డిఫరెన్షియేట్ ఏమవుతుంది ఇది 10 కాదని అర్థమవుతుంది మీకు. ఓకేనా. సో ఇదేంటిది -6 అన్నట్టు 10 కాదు. ఓకేనా. సరే ఇక్కడ చూడండి మనకేమొచ్చిందంటూ 2's complement of 6 1010 వచ్చింది. ఇది 10 కాదు -6 అన్నట్టు. ఇప్పుడు 1 పక్క పొంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1's complement of 6 ఏమొచ్చింది 1001 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 6ని 5 బైట్స్గా తీసుకున్నా, అంటే 5 డిజిట్స్గా తీసుకున్నా. అంటే 0 అని యాడ్ చేసిన ఇక్కడ కూడా. ఇప్పుడు దీన్ని 1's complementగా కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 6ని 1 వస్తుంది, 0ది 1 వస్తుంది, 1ది 0 వస్తుంది, 1ది 0 వస్తుంది, 0ది 1 వస్తుంది, 0ది 1 వస్తుంది. ఓకేనా. సో 1's complement ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం 1 యాడ్ చేస్తే 2's complement ఆఫ్ 6 అవుతుంది. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది 110110 ఇది అవుతుంది. అసలు ఇదేంటిది -6 అన్నట్టు. ఓకేనా. సో ఇది మెథడ్ అన్నట్టు. ఈ మెథడ్ని ఇప్పుడు దీన్ని 11010ని బైనరీ మన డెసిమల్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేస్తే అది -6 అవుతుంది అన్నట్టు. ఓకేనా. అది ఓకేనా. ఇదంతా కథ ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా 6 యొక్క డెసిమల్ నెంబర్ ఏంటిది 0110 కదా. -6 యొక్క జనరల్గా -6 యొక్క డెసిమల్ నెంబర్ ఏంటంటే -0110 ఇది. కానీ ఇది యాక్చువల్గా మనం మెమొరీలో ఈ -6 అలోకేట్ కాదు. -0110 అనేది అలోకేట్ కాదు. సో ఎర్రర్ వస్తుంది అంటారు అక్కడ, తీసుకోదన్నట్టు కంప్యూటర్ అనేది. సో అందుకే ఈ 2's complement అనే మెథడ్ని యూజ్ చేసి -6ని మనం మెమొరీలో స్టోర్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ విధంగా మనకు -6 అనేది ఈ విధంగా వచ్చింది. ఓకేనా. ఐ థింక్ మీరు అర్థమైంది అనుకుంటున్నా. అంతేనా. సో ఓవరాల్గా ఇది ముచ్చట నెగేషన్ గురించి, నాట్ గురించి, బిట్ వైజ్ నాట్ గురించి. ఓకేనా. ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇవరకు మనం బిట్ వైజ్ నాట్ గురించి, నెగేషన్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇది ఒక సింగిల్ ఆపరెంట్ మీద మాత్రమే పర్ఫామ్ చేయొచ్చు. అదే ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, అవి 2 ఆపరెంట్స్ మీద, మ్యాక్సిమం 2 ఆపరెంట్స్ మీద పర్ఫామ్ చేయొచ్చు. గ్రేటర్ దెన్ 2 ఆపరెంట్స్ ఉన్నా పర్ఫామ్ చేయొచ్చు. కంపల్సరీ 2 ఆపరెంట్స్ ఉండాలి అడిషన్ సబ్ట్రాక్షన్ అవి అని అంటే. కానీ ఇక్కడ నాట్, బిట్ వైజ్ నాట్, లాజికల్ నాట్, ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి ఒక సింగిల్ ఆపరెంట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేసి ఏ విధంగా రాసినామో మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సేమ్ అదేవిధంగా ఈ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ కూడా సింగిల్ ఆపరెంట్ మీదనే మనం పర్ఫామ్ చేస్తాం. దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే, డిక్లేరేషన్ అంటే ఏ విధంగా రాస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = 5 ఉంది, ప్రింట్, లేదంటే దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే A ఈజ్ లెఫ్ట్ షిఫ్ట్ 2 బిట్స్. ఇక్కడ నువ్వు 2 అన్న తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు.
నీ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 2 అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బిట్స్ అన్నట్టు, నువ్వు ఎంత అనేది తీసుకోవచ్చు. నువ్వు ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ 2 అయినా 3 అయినా 1 అయినా, ఓకేనా. సరే, ఈ విధంగా ఈ లెఫ్ట్ షిఫ్ట్ ఎన్, ఈ విధంగా మనం దీన్ని డిక్లేర్ చేస్తాం. ఇదే సింటాక్స్ అనుకోండి. సరే, ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ప్రింట్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అని పెట్టిన, అంటే 2 బైట్స్ అన్నట్టు. ఇక్కడ ఏ ఏంటిది 5 కదా, ఇక్కడ మన లెఫ్ట్ షిఫ్ట్ అనేది బిట్ వైజ్ ఆపరేటర్ కాబట్టి మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ మీదనే పర్ఫామ్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 కదా, సో దాన్ని 5ని బిట్ బైనరీ నెంబర్స్లో 0 1 0 1 కదా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ చూడండి, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ కదా, ఇక్కడ చూడండి ఒక రెడ్ లైన్ ఉంది, ఒక బాక్స్ ఉంది. దీనిలో మనం 5 యొక్క బిట్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఏంటిది అది 0 1 0 1. నేను రైట్ నుంచి చదువుతున్నా చూడండి, 0 1 0 1 అని రాసిన. ఓకే, ఇక్కడ రెడ్ లైన్ ఉంది. ఓకే, ఈ రెడ్ లైన్ అనేది క్రూషియల్ పాయింట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అన్నట్టు, అది మీకు అర్థమవుతుంది పోతుంటే. సరే, ఇక్కడ నేను ఈ బాక్స్ని ఈ బాక్స్లో ఉన్న వాల్యూస్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేసిన అన్నట్టు, ఓకేనా. ఏ విధంగా అంటే ఇక్కడ 0 ఉంది చూడండి, ఇక్కడ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బాక్స్ని మనం కొంచెం 2 బైట్స్ లెఫ్ట్కి జరిపినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, 0 అనేది ఈ బాక్స్లోకి వచ్చేస్తుంది, 1 అనేది ఆ బాక్స్లోకి వచ్చేస్తుంది, 0 అనేది ఈ బాక్స్లోకి వచ్చేస్తుంది, 1 అనేది ఆ బాక్స్లోకి వచ్చేస్తుంది. అంటే నువ్వు ఈ బాక్స్ని 2 బిట్స్కి మూవ్ చేసినావు అన్నట్టు లెఫ్ట్ సైడ్, ఓకేనా. ఇక్కడ 2 బాక్సెస్ మిలిగినాయి రెడ్ లైన్ పక్క పంటి. సో ఎప్పుడైనా రెడ్ లైన్ పక్క పంట అంటే రెడ్ లైన్ నుంచి బాక్స్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ నువ్వు బాక్స్ని షిఫ్ట్ చేసినా కూడా ఇక్కడ నీకు స్పేస్ మిగిలింది, ఆ స్పేస్ని 2 బాక్సెస్ కింద అలొకేట్ చేసుకొని దాంట్లో 0 అనే బైట్ని యాడ్ చేసుకోవాలి, ఓకేనా. కంపల్సరీ ఈ బాక్సెస్ అనేవి కంపల్సరీ ఈ రెడ్ లైన్ నుంచి స్టార్ట్ కావాలి, స్టార్ట్ అయ్యి ఈ లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే పోతాయి అన్నట్టు, ఓకేనా. సరే, ఇక్కడ నువ్వు 5లో ఉన్న డెసిమల్ నెంబర్ ఉంది కదా 0 1 0 1ని లెఫ్ట్ షిఫ్ట్కి మూవ్ చేసుడుతోనే ఏమైంది 0 1 0 1 0 0 ఈ విధంగా అయింది. అది డెసిమల్ నెంబర్లో ఏంటిది 20 అన్నట్టు. అంటే నువ్వు 5ని లెఫ్ట్ షిఫ్ట్ చేసుడుతోనే, కదా 5 అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్ చేసుడుతోనే అది 20 కింద మారింది. ఎందుకు, ఎప్పుడైనా ఏ నెంబర్నైనా లెఫ్ట్కి కొన్ని నెంబర్స్ని యాడ్ చేసాం అనుకో, ఆ నెంబర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 5 అనేది ఒక నెంబర్ ఉందనుకో, దానికి ముందు లెఫ్ట్ సైడ్లో 9 9 అని పెట్టాం అనుకో, ఆ నెంబర్ గెయిన్ అయినట్టే కదా. సో ఆ విధంగా లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేది నెంబర్స్ని పర్ఫామ్ చేసినప్పుడు ఆ నెంబర్ అనేది గెయిన్ అవుతుంది అన్నట్టు, పెరుగుతుంది. 5 ఇప్పుడు 20గా పెరిగినట్టు అట్లా. సో దీన్ని ఇప్పుడు సింటాక్టికల్గా రాయాలంటే ఎక్స్ లెఫ్ట్ షిఫ్ట్ ఎన్ కదా. ఇక్కడ ఎక్స్ అనేది నువ్వు ఇచ్చే వాల్యూ, ఓకేనా. ఎన్ అనేది నువ్వు 2 బైట్స్గా ఉన్న 2 బైట్స్ లెఫ్ట్ షిఫ్ట్ అన్న 1 బైట్ లెఫ్ట్ షిఫ్ట్ అన్న అది అన్నట్టు ఎన్ అంటే. సో ఇక్కడ మనకు 20 వచ్చింది కదా, దీన్ని ఫార్ములా విధంగా రాయాలంటే ఎక్స్ ఇంటూ 2 n అన్నట్టు. సో ఇక్కడ ఎక్స్ ఏంటి మనం 5 తీసుకున్నాం కదా, సో ఇంటూ 2, ఎన్ ఏంటిది 2 బైట్స్ తీసుకున్నాం 2. సో 5 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. సో 5 ఇంటూ 4 20. సో ఈ విధంగా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ రెడ్ లైన్ ఉంది చూడండి, ఈ రెడ్ లైన్కు రెడ్ లైన్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా మనం కన్సిడర్ చేసుకుంటాం, రెడ్ లైన్కి రైట్ సైడ్లో ఉన్నదని కన్సిడర్ చేయం, ఓకే. అసలు ఏందో నేను చెప్తా. ఎగ్జాంపుల్ ఈ 2 కాడ ఇప్పుడు 3 తీసుకోండి. 3 తీసుకుంటే ఏమైంది, లెఫ్ట్ షిఫ్ట్ 3 బైట్స్కి లెఫ్ట్కి మూవ్ అయినాయి అన్నట్టు. ఇప్పుడు 0 అనేది ఇక్కడికి వచ్చింది, 1 అనేది ఇక్కడికి వచ్చింది, ఈ 0 అనేది ఇక్కడికి వచ్చింది, 1 అనేది ఇక్కడికి వచ్చింది, ఓకేనా. ఇక్కడ 3 zeros వచ్చినాయి అన్నట్టు, అంతేనా. ఆ విధంగా, ఓకేనా. ఇప్పుడు మనం రైట్ షిఫ్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A = 5 తీసుకున్నాం,
ఏ రైట్ షిఫ్ట్ 2 బైట్స్ తీసుకున్నాం. ఇక్కడ 5 అంటే ఏంటిది 0101 కదా. ఇక్కడ చూడండి బాక్స్లో 0101 ఉంది. ఈ బాక్స్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేసినాం. అంటే రైట్ సైడ్ షిఫ్ట్ చేసుడుతోనే ఈ రెడ్ లైన్ అనేది క్రాస్ అయింది. క్రాస్ అయిన బాక్సెస్ ఉన్నాయి చూడండి, 2 బాక్సెస్, అవి తీసుకోవద్దు మనం. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ బాక్స్లో అసైన్ చేద్దాం. ఓకేనా. యాక్చువల్గా అసైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ వాల్యూస్ని రైట్ షిఫ్ట్ చేస్తున్న ఏమైంది, ఈ 1 అనేది ఈ రెడ్ లైన్ తర్వాత ఉన్న బాక్స్లో అసైన్ అయింది. అంతే కదా. ఇప్పుడు 0 కూడా ఉంది. ఈ 0ని కూడా ఈ రెడ్ లైన్ తర్వాత ఉన్న ఈ బాక్స్లో షిఫ్ట్ చేసిన రైట్ సైడ్కి, అందుకే రైట్ షిఫ్ట్. ఓకేనా. సో 0ని కూడా పెట్టేసిన, 1 ఉంది, 0 ఉంది. ఓకే, షిఫ్ట్ చేసిన. ఇప్పుడు ఈ 1 కూడా షిఫ్ట్ చేస్తున్నా, 1 షిఫ్ట్ చేసిన. ఇది ఎక్కడ ఉంది, రెడ్ లైన్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో ఇది వ్యాలిడ్ అన్నట్టు. ఇప్పుడు 0ని కూడా రైట్కి మూవ్ చేసిన. ఇక్కడ యారోస్ చూస్తేనే మీకు అర్థం కావాలి. ఓకేనా. ఇక్కడ 0 కదా, 0ని కూడా రైట్ షిఫ్ట్ చేసేసిన. మరి చేసేసినాక ఇక్కడ మనకు 2 బాక్సెస్ మిగిలిపోయినాయి. సో ఈ 2 బాక్సెస్కి మనం 0 అని పెట్టుకోవాలి. ఓకేనా. మీనింగ్ఫుల్ ఉండడానికి 4 బైట్స్ కోసం. ఓకేనా. అంతే. ఇప్పుడు ఇది ఏంటిది అన్నట్టుగా 001 అంటే 3 జీరోల తర్వాత 1 ఉంది. అంటే యాక్చువల్గా ఇదేంటి డెసిమల్ నెంబర్లో 1 అన్నట్టు. అంటే ఇక్కడ ఏమైంది, రైట్ షిఫ్ట్ చేసుడుతోనే 5 అనేది 1 కింద మారిపోయింది. అంటే లాస్ అయినా అన్నట్టు వాటి యొక్క వాల్యూస్. ఓకేనా. సరే కదా, బిట్స్ అనేవి లాస్ అయినాయి. ఓకేనా. సో ఫార్ములా ఏంటిది, ఎక్స్ రైట్ షిఫ్ట్ ఎన్ అంటే, సో సింపుల్గా మనం కనుక్కున్నది ఫార్ములా ఏంటంటే ఎక్స్ బై 2 పవర్ ఎన్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఏంటిది 5 బై 2 పవర్, ఇక్కడ ఎన్ ఏంటిది నువ్వు ఎన్ని బిట్స్ తీసుకున్నావు అనేది. ఓకేనా. ఇక్కడ 2 బిట్స్ తీసుకున్నావు. సో 2 స్క్వేర్ 4 బై 5 బై 4 ఎంత 1 వచ్చింది మనకు. ఈ విధంగానైనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇప్పుడు మనం బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి అయిపోయింది. నెక్స్ట్